వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ అటుకులతో అప్పడాలు తయారు చేసుకుందాం. ఒక కప్పు అటుకులు తీసుకున్నాను. ఈ అటుకుల గిన్నెలో వేసుకుని ఒకసారి కడుక్కొని నానబెట్టుకుందాం. ఈ అటుకులు ఒక 4 గంటలు నానాలి. నానబెట్టుకుని నీళ్ళు పోసుకొని నానబెట్టుకుని ప్లేట్ మూత వేసుకుని ఒక 4 గంటలు అలా పక్కన పెట్టుకుందాం. మనం నానబెట్టుకున్న అటుకులు నానిపోయినాయేమో చూద్దాం. నానిపోయినాయి. 4 గంటలు నానబెడితే ఇలా మెత్తగా నానిపోతాయి. ఈ అటుకులు మనం పోసిన వాటర్ చాలకపోతే 1 అవర్ తర్వాత చూసుకుని మళ్ళీ పోసుకోవచ్చు. నీళ్ళు అలా ములిగేలాగా ఉండాలి నానిపోయేసరికి. ఇప్పుడు మనం వీటిని మిక్సీలో వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకుందాం. అటుకులు నానబెట్టుకున్నాం కదా, అటుకుల్ని ఇలా మెత్తగా రుబ్బాలి. అవసరమైతే వాటర్ పోసుకుంటూ రుబ్బాలి. రుబ్బేటప్పుడు గట్టిగా ఉంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు, తీసుకున్నాకైనా పోసుకోవచ్చు. పిండి అయితే ఇలా ఉండాలి. నేల మీద ఒక కవర్ వేసాను. కవర్ మీద ఇప్పుడు మనం అటుకులు రుబ్బుకున్న పిండి అయితే ఇలా ఉండాలి. ఇప్పుడు మనం ఈ పిండితో అప్పడాలు తయారు చేసుకుందాం. నేను పెద్ద పడుతున్నాను. మా పిల్లలకి పెద్దే కావాలన్నారని. కావాలంటే చిన్న అయినా పట్టుకోవచ్చు. అప్పడాలు పట్టడం అయిపోయినాయి. ఈ ఎండ బాగుంటే గంటలో ఎండిపోతాయి, ఎందుకంటే మనం పలుసగా వేసుకున్నాం కదా. అప్పడాలు ఎండిపోయినాయి. తిరిగేసేసుకుని ఎండబెట్టుకుందాం. అటుకులు అప్పడాలు రెడీ అయిపోయినాయి. అప్పడాలు బాగా ఎండిపోయినాయి. ఇప్పుడు మనం అప్పడాలు వేపుకుందాం. మీద మూకుడు పెట్టి ఆయిల్ పోసాను. ఆయిల్ కాగిపోతుంది. మనం ఇప్పుడు అప్పడం వేసుకుందాం. అటుకులతో చేసిన అప్పడాలు రెడీ అయిపోయినాయి. ఈ అప్పడాలు సాంబార్లోకి రసంలోకి చాలా బాగుంటాయి. స్నాక్స్లో కూడా తినచ్చు. ఈ అప్పడాల్లో కొద్దిగా కారం చల్లుకుని అలాగా స్నాక్స్లో కూడా పిల్లలకి పెట్టచ్చు. కారం చల్లుకుని అలా స్నాక్స్లో తినచ్చు. ఈ అప్పడాలు అటుకులతో చేసిన అప్పడాలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.